కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్గా ఎన్గ్రాసింగ్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇందాక మన శివకుమార్ గారు చెప్పినట్టుగా కూడా ఇది కంప్లీట్గా మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ లాగా ఉంది, టోటల్ క్యారెక్టర్ జానర్ అంతా కూడా. బట్ బేసిక్గా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పక్కన పెట్టి కానీ వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ ఈ క్యారెక్టర్ని చేయడంలో? మొదటంతా సైలెంట్గా ప్రారంభమై వైలెంట్గా మారుతున్న దాన్ని నువ్వు అసలు అడాప్ట్ చేసుకున్నావు. యూఆర్ అన్ ఎంటర్టైనర్ బేసిక్గా కదా. అంటే టు బి ఆనెస్ట్, అంటే సైలెంట్గా ఉండేదంతా చేయడం ఓకే అండి. యాక్షన్ అంత అంటే రవికుమార్ చౌదరి గారి సినిమాలో యాక్షన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో టువర్డ్స్ ద అంటే సెకండ్ హాఫ్ సగం అయిపోయిన తర్వాత యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు రవికుమార్ చౌదరి గారు చేయగలవు, నువ్వు చేస్తావు. సరే ఓకే సార్, మీరు చెప్తే నేను చేస్తున్నాను. దాన్ని చెప్తున్నా, ఎందుకు చెప్పా కదా, ఈ ప్రపంచంలో ఆయన అస్సలు తిట్టని తక్కువ వ్యక్తులు నాకు అనుకుంటా. సో ఒక్కసారి నా పట్ల కోపం కానీ తిట్టడం కానీ ఎప్పుడు చూడాల. ఓకే, నీ ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఛాన్స్ రాదు కూడా. ఇప్పుడు మీరు తీసుకోలేరు, ఇప్పుడు మరీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు తీసుకోలేరు ఆయన. నీ వరకు ఇప్పుడు ఆయన వెళ్తే ఇంకా గట్టిగా వస్తున్నాను. ఓకే, నీ వరకు వస్తే నీ ఛాలెంజ్ ఏంటి క్యారెక్టర్లోనని? చాలా అదే చెప్తున్నా కదా, నాకు యాక్షన్ పార్ట్ అంతా చేయడం అది నాకు కొంచెం అంతా చేయడం కొత్త. బట్ అది ఈయన ఎంకరేజ్మెంట్తో వెళ్ళిపోయి, అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు. ఆయన ఎంకరేజ్మెంట్తో నేను ఓకే, ఆయన ఫిక్స్ అయ్యారు నువ్వు చేయగలవు అని చెప్పి, ఆయన ఫిక్స్ అయ్యారు. నేను కూడా సరే ఓకే, నేను కూడా నాకు ప్రతిరోజు ఫైట్ చేస్తా. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, 3 days చేసాం, 4 days చేసాం సార్, 4 days చేసాం. సో ప్రతిరోజు కూడా సార్ నువ్వు చేయగలవు, ఓకే సార్ నేను చేయగలను, ఓకే మీరు ఫిక్స్ అయ్యారంటే నేను చేయగలను. సో అంతే తప్ప అంతగా అంటే ఫైట్ చేసేటప్పుడు ఈ కష్టాలు అవి ఉంటాయి. అక్కడ ఒక ఫ్యాక్టరీలో చేసాము, ఇది డస్ట్ అవన్నీ చిన్న చిన్న ఈ ప్రతి సినిమాకి ఏ ఫైట్ కానీ ఉంటాయి. వాడు అది కాబట్టి నాకు అది కొత్త, దానికి ఈయన ఎంకరేజ్మెంట్ నాకు సరిపోయింది. అంటే నువ్వు మామూలుగా కథలు అంత తొందరగా ఒప్పుకుని ముందుకు వచ్చే రకం కాదని నువ్వు అంటారు, మాకు తెలియదు. ఇన్ జనరల్గా నీ గురించి వినిపించేది, ఈ కథను నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? చాలా కథలు వచ్చాయి నీ దగ్గరికి. అంటే నాకు ఫస్ట్ ఎమోషన్ చాలా నచ్చిందండి. నాకు కథలో ఉండే ఎమోషన్ కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఓకే పరిచయం ఉంటుంది. ఇందులో ఎమోషన్ చాలా బాగుంటుంది కథలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమోషన్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ చాలా బాగుంటాయి. సో అవి నాకు చాలా నచ్చాయి. అండ్ దానికి తోడు రవికుమార్ చౌదరి గారు డైరెక్టరు. సో నాకు తెలుసు అంటే పేపర్ మీద ఉన్నది అంతకంటే ఇంకా ఖచ్చితంగా బాగా వస్తుంది అని నమ్మకం నాకు ఉంది. సో దీస్ ఆర్ ద 2 most important reasons. ఓకే, డైరెక్టర్ గారు